కుంభకోణం జరిగిందని చెప్పి ఒక సిట్ కూడా వేశారు. ఆ సిట్కి ఎందుకు కసిరెడ్డి దాదాపుగా ప్రతిసారి ఇప్పటికి మూడోసారి కూడా ఆయన హాజరు కాకుండా తప్పించుకుంటున్నారు? నిజంగా ఎటువంటి ఆయన తప్పు చేయకపోతే గనక? సార్ నమస్కారం సార్. నమస్తే అండి. మీకు అట్లాగే ప్రేక్షకులకు అట్లాగే ప్యానెల్లో ఉన్నటువంటి గురునాథరావుకి, ఇక్కడ మనము ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 11 నెలలకు చూస్తాం. ప్రతి నెలలో కూడా డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగా ఏ వ్యాఖ్యలు చేయడం. మరి మనం ఢిల్లీ మద్యం పాలసీ కంటే కూడా, మద్యం కుంభకోణం కంటే కూడా ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో చేరింది అనేటటువంటి వ్యాఖ్యలు ముఖ్యమంత్రి గారు అట్లాగే ఇట్లా ఉప ముఖ్యమంత్రి గారు ఇక్కడ సంబంధించిన శాఖ మంత్రి కొల్లు రవీంద్ర గారు చేయడం అనేది ఇది దుర్మార్గమైనటువంటి అంశం. ఎందుకంటే మీకు ఏమైనా లోపాలు ఉంటే మీరు దర్యాప్తు కొనసాగించుకోండి. దర్యాప్తులు తేలిన తర్వాత మాట్లాడాల్సిన అవసరం ఉంటుంది. ప్రజాస్వామ్యంలో మీరు ఏదంటే అది మాట్లాడేసి అనవసరమైనటువంటి రాద్ధాంతం చేయడం అనేది సమంజసం కాదు, సబబు కాదు. అసలు కొల్లు రవీంద్ర గారు తన శాఖలో చేస్తున్నటువంటి విధానం ఏంటి? గతంలో ప్రభుత్వం ఒక పద్ధతి ప్రకారం మద్యం పాలసీ పెట్టి దశల వారీగా దాన్ని తగ్గించాలనే ఆలోచన విధానంతో ప్రభుత్వమే దుకాణాలను మెయింటైన్ చేసినటువంటి పరిస్థితి. వాటిని ఎక్కడ స్థాపించారు? గ్రామానికి కనీసం 500 మీటర్ల నుంచి కిలోమీటర్లు దూరం ఉండే విధంగా చర్యలు తీసుకున్నారు. ఈ రోజు ఏం చేస్తున్నారు? ఈ రాష్ట్రంలో 3396 షాపులు ఉంటే మొత్తం కూడా తెలుగుదేశం పార్టీ అనుయాయులకు వచ్చే విధంగా సిండికేట్ అయినటువంటి పరిస్థితి. ఎక్కడన్నా పొరపాటును కనుక బయట వ్యక్తులకు వచ్చి ఉంటే వాళ్ళని బెదిరింపులు చేసి వాటిని కూడా లాక్కోండి. ఈ రోజు సిట్ వేయండి 3396 షాపుల మీద, ముందు సిట్ వేయండి. మీకు నిజంగా కనుక నిబద్ధత ఉంటే, ఏదైతే కొల్లు రవీంద్ర గారు ఆ శాఖ మంత్రిగా నిబద్ధత ఉంటే, లేకపోతే ఈ యొక్క పాలనలో స్పష్టత ఇవ్వాలనుకుంటే దాని మీద సిట్ వేయండి. అట్లాగే గ్రామాన వెలిసినటువంటి బెల్ట్ షాపుల మీద సిట్ వేయండి. అట్లాగే ఏదైతే ధరలు ఏదైతే అమ్ముతున్నారో దానికి మీరు యొక్క ప్రభుత్వం నిర్ణయించినటువంటి ధరలు మీరు ఏదైతే పర్సెంటేజ్ పెంచారు 14.5 నుంచి 20% పెంచారు. ఇప్పుడు షాపులు అలాట్ అయిన తర్వాత, టెండర్లు అప్పుడు కాదు, మరి దాని మీద వేయాలి సిట్. అట్లాగే ప్రతి షాపులో కూడా ఈరోజు స్థానిక ఎమ్మెల్యే ఏదైతే నియోజకవర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి ఉన్నాడో ప్రతి షాపు నుంచి కూడా 25% లాభాల్లో వాటా తీసుకుంటున్నారు. దాని మీద వేయండి సిట్టు. ఇది ఇన్ని లోపాలు జరుగుతా ఉంటే మీ యొక్క పాలనలో, మీ యొక్క శాఖ పరిధిలో, అట్లాగే మైనింగ్ లో కూడా మనం చూస్తా ఉన్నాం. ఎక్కడెక్కడో డిటైన్డ్ క్వారీస్ అన్ని కూడా ఈ యొక్క కొల్లు రవీంద్ర గారు ఆధ్వర్యంలో మళ్ళీ మొత్తం కూడా నిబంధనలకు వ్యతిరేకంగా ఉన్నటువంటి అంశాలలో మూసివేయబడినటువంటి క్వారీలన్నింటిని కూడా తెరిపిస్తున్నారు. దీని వెనక ఎన్ని కోట్ల రూపాయలు చేతులు పాటే దాని మీద వేయండి సిట్టు. అంతేకాని లేకపోతే సిబిసిఐడి వేయండి, లేకపోతే సిబిఐ దర్యాప్తు జరిపించండి. మేమేం కాదంటలేదే. ఈ రోజు రాష్ట్రంలో మంచినీటి కొరత ఉందే కానీ అర్ధరాత్రి కూడా వైన్ షాపులు తెరిచి బాహాటంగా ఏదైతే ఎక్కువ ధరలకు అమ్మి సొమ్ము చేసుకుంటున్నారు. అట్లాగే బెల్ట్ షాపుల ద్వారా ధరలు ఎక్కువ అమ్మినటువంటి వాటర్ బాటిల్ మీద 25 రూపాయల నుంచి 50 రూపాయల దాకా ఎక్కువ అమ్మి ప్రతి సంవత్సరం కూడా 41,000 కోట్ల రూపాయల దాకా అదనంగా ప్రజలు ఏదైతే మద్యం ప్రియుల నుంచి ముక్కు పిండి వసూలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది కదండి. దీని మీద ఏంటి సిట్. అంతేగాని అట్లాగే బార్ లైసెన్సులు కూడా ఏదైతే అర్ధరాత్రి అప్పటికప్పుడు పండగ దినం అని చెప్పి 2 రోజుల్లో బార్ లైసెన్సులు కూడా వాళ్ళ అనుయాయులకు వచ్చే విధంగా నిబంధనలు మార్చి చేస్తారే. రామారావు గారు మరి వాటితో పాటు ఆదాన్ డిస్టిలరీస్ ఇటువంటి కూడా సిట్ వేయమంటారా? ఏమిటి దేనికైనా రెడీ అండి. 4 ఏళ్లలో దాదాపు 4,000 కోట్ల ఆర్డర్లు కొత్తగా పెట్టే కంపెనీకి ఎలా వచ్చే దానిపై కూడా సిట్ వేయమంటారా? మరి నేనేమంటున్నానంటే అన్నిటి మీద ఇప్పుడు నేను చెప్పేటప్పుడు అన్ని విషయాల మీద వేయండి, వాటి మీద కూడా వేయండి. న్యాయం ధర్మం గెలుస్తుంది ఖచ్చితంగా. ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో మద్యం పాలసీ చాలా ట్రాన్స్పరెంట్ మెథడ్ లో జరిగిందండి. పేమెంట్ మెథడ్ కాకపోతే ఆన్లైన్, మరి అంత ట్రాన్స్పరెన్సీ అయినప్పుడు పేమెంట్ కాకుండా ఆన్లైన్ కాకుండా క్యాష్ పేమెంట్స్ ఎందుకు జరిగినాయండి అప్పట్లో? ఇక్కడ ఏముందండి, ఏ రోజుకి ఆ రోజు ఆన్లైన్ జరుగుతుంది కదండి. పేమెంట్ అంతా తీసుకెళ్లి ఏదైతే ఏపీపీసీఎల్ ఉందో దానికి సంబంధించినటువంటి సప్లైదారులకు అందరూ కూడా ఆ ఖజానా ద్వారా కట్టేటటువంటి ప్రభుత్వమే చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది కదండి. ఆన్లైన్ పేమెంట్ అంతా కూడా అది మరలా కూడా ఈ రోజు ప్రైవేట్ వ్యాపారస్తులు కాబట్టి ఈ రోజు బుకాయిస్తున్నాడు మంత్రి కూడా, మేము డిజిటల్ పేమెంట్లు చేస్తున్నాం అనేది. ఈ రోజు ప్రైవేట్ వ్యాపారస్తులు కాబట్టి వాళ్ళకందరికి కూడా లైసెన్సులు, ఏ షాప్ కా షాపు లైసెన్సులు తీసుకునేటువంటి పరిస్థితి ఉంటుంది. దానివల్ల ఆన్లైన్, ఇక్కడ ఆన్లైన్ డిజిటల్ విధానం కానీ జిఎస్టీ ట్యాక్స్ విధానం కానీ తెలియని వ్యక్తులు మాట్లాడేటువంటి భాష అండి ఇదంతా కూడా. మరి కొత్త డిజిటల్ పర్మిషన్స్ ఇవ్వటం, ఒకే సంస్థ కొన్ని బ్రాండ్లు మీరు అనుకున్న బ్రాండ్లే అక్కడ మార్కెట్లో తిరిగాయని కూడా ఆరోపణలు ఉన్నాయి. అవేమంటారు?
అదే ఆ రోజు లిక్కర్ పాలసీలో ఆ రోజు ఇక్కడ మన రాష్ట్రంలో అమ్మేదానికి ఆంధ్రప్రదేశ్ బ్యావరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ చేసుకున్నటువంటి ఆ ఒప్పందాల ప్రకారం మద్యం సరఫరా అయిందండి కొన్ని బ్రాండ్ల విషయంలో. మరి నేనేమంటున్నానంటే డిజిటల్ పేమెంట్ విషయంలో స్పష్టమండి. ప్రతి షాపుకు అక్కడ ఒక మళ్ళా లైసెన్స్ తీసుకోవాలి, దానికి జిఎస్టీ చేయాలి. ఎన్ని చేయాలంటే ప్రభుత్వానికి సంబంధించి ఎంత వ్యయ ప్రయాసాలు, ఎంత కష్టంతో కూడుకున్న పని అనేది ఆలోచించాలి. ఏ రోజుకి ఆ రోజు వచ్చినటువంటి కలెక్షన్ ని అది ఆన్లైన్ పేమెంట్ గానే చేశారు కదండి. దీంట్లో ఎక్కడ వీళ్ళు తప్పు పడుతున్నారు అనేది కూడా ప్రశ్నించుకోవాలి. రైట్, ఒక్క నిమిషం రామారావు గారు, ఒక్క నిమిషం చెప్పండి. గురునాథం గారు విన్నారా మీరు? మీరు అన్న ఇందాక మీరు లేవనెత్తిన డిజిటల్ పేమెంట్ల అంశం గురించి వైసీపీ వాళ్ళ సమాధానం విన్నారా? మీరు ఏమంటారు దాని గురించి? ఇప్పుడు సార్ ఇవన్నీ కూడా అభూత కల్పనలు, దెయ్యాలు వేదాలు వల్లించినట్టుగా వీళ్ళు చెప్పే అన్ని కూడా అభూత